హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళొచ్చేసి వేరుశెనగ గుళ్ళతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా వేరుశెనగకాయలతో లడ్డు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా వేరుశెనగకాయలను వేసుకోవాలి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు పచ్చివాసన లేకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉన్న పొట్టునంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న వేరుశెనగ గుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోకుండా జస్ట్ మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వేరుశెనగ గుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయి మనకి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. స్టవ్‌ని మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా స్లోగా కలుపుకుంటూ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఒక 6-7 నిమిషాల తర్వాత చక్కెర అంతా బాగా కరిగిపోయి పాకం దగ్గర పడింది. ఇలా తీగ పాకం వచ్చిందంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వేరుశెనగకాయ పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఉంటలేవి కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే అందులో ఉండలన్నీ కరిగిపోయి ఈ విధంగా సెమీ లిక్విడ్‌లా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్‌ని అలాగే వేరుశెనగకాయల పొడిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఇలా గీని వేసుకోవడం వల్ల మనకి లడ్డూలో తేమ అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ పిండి అంతా బాగా డ్రై అయిపోతుంది. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని అంతా డ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మెత్తని పొడిలాగా ఎలాగైతే మిక్సీ పట్టుకున్నామో అలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సున్నుండలు తయారు చేసుకునేటప్పుడు పిండిని ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. ఈ పిండినంతా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమిన ఎండు కొబ్బరిని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడంతా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇందులోకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా చుట్టుకున్నట్లయితే లడ్డూలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా లడ్డూని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా లడ్డూలు చుట్టుకొని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం నెయ్యిని ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మిగిలిన పిండినంతా లడ్డూల కింద చుట్టేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళతో లడ్డూని ఇలా ఒకసారి తయారు చేసుకొని చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. మరీ తయారు చేసుకోవాలనిపిస్తుంది. ఇలా లడ్డూలను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లడ్డూని షుగర్‌తోనే కాకుండా బెల్లంతో కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి.